స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ की जय. आने वाला खुदा मसीह की जय. స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రియులారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా. మనసారా రెండు చేతులెత్తి కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యకు నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ఈరోజంతా మనకు తన కృపను ప్రసాదించి అనుగ్రహించి మరి ఈరోజంతా కృపచేత మనము నడిపింపబడినట్లుగా మీరు తలపెట్టే ప్రతి పనుల్లో చేపట్టే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు కృపను అనుగ్రహించి జయాన్ని విజయాన్ని నా ప్రభు అనుగ్రహించునగాక. అపజయం ఏమాత్రం కూడా దరి చేరనివ్వకుండా మీ పట్ల నా ప్రభును అపజయాన్ని భయాలను ప్రతి బిడియాలను ప్రతి గంధర్వుల ఆత్మలను నా ప్రభు దూరాన సముద్రంలో పారివేయనుగాక యేసు నామములో. హల్లెలూయా. నా ప్రభు మీ వ్యాపారాలను ఉద్యోగాలను ఆశీర్వదించునుగాక. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి నా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనం దీవించి ఆశీర్వించునుగాక. ఇలాంటి నూతన వసంతాలు పెళ్లి రోజులు పుట్టినరోజులు అనేకముగా మీరు జరుపుకొందురుగాక. నా ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచునుగాక. మరి ఈ సంవత్సరం అంతా మీరు క్షేమంగా సుఖంగా సుభిక్షంగా సమాధానంగా ఆనందంగా సంతోషంగా ఉందురుగాక. అలాగే మరి వ్యాపారాలు చేస్తున్నవారు ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా నా ప్రభు దీవించి మంచి లాభాలతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వీటన్నిటిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ఈ క్షణమే ముట్టి స్వస్థపరచునుగాక. యేసునామమున నా ప్రభు అలాంటి వారిని అనారోగ్యంగా ఉంటున్న వారిని ఈ క్షణమే ముట్టునుగాక. నా ప్రభు ముట్టునుగాక. అయ్యా మీరు ముట్టండి, మీరు దర్శించండి, మంచి ఆరోగ్యాలు సంపూర్ణ విడుదల దయచేయండి. సమాధానం లేకోకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు శాంతి ప్రదాత ఆయన శాంతిని మీకు అనుగ్రహించునుగాక. పూర్ణమైన శాంతి, లోకమిచ్చే శాంతి కాదండి, సమాధానం కాదండి, నా ప్రభు ఇచ్చే శాంతిలో మీరు ఆనందించుదురుగాక. అలాగే సంతానం లేకుండా అనేక అవమానాలు నిందలు భరిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలందరూ నా ప్రభు ఈ క్షణమే కృపను అధిక కృపను దయచేసి మంచి పిల్ల పాపల దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగే వివాహం కాకుండా ఉంటున్న మరి యవన బిడ్డల విషయంలో కూడా నా ప్రభు ఈరోజే మంచి జీవిత భాగస్వాములను మంచి సంబంధాలను నా ప్రభు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజే ఈ పూటే ఈరోజే మరి మీ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జీవిత భాగస్వాముల విషయంలో కూడా నా ప్రభు కార్యాలు జరిగించునుగాక. నా ప్రభు చేయబోతున్నందుకు మరి ఇలాంటి ఈ అంశాలను బట్టి నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే
మన దేశాన్ని బట్టి, మన నాయకులను పాలకులను బట్టి మన దేశంలో మరి శాంతి సమాధానం ఉండునట్లుగా క్రైస్తవులకు స్వచ్ఛంద సంస్థలకు దేవుడే మరి తన కాపుదలను దయచేసి దాడులు మరి ఇలాంటి అవమానాలు నిందలు పడకుండా అనవసరమైన నిందలు వచ్చి పడుతూ ఉంటున్నాయి. మరి ప్రతి అసత్యపు ఆత్మ నుండి దేవుడు మరి ఆ ఆత్మను దేవుడు లయపరిచి సర్వసత్యంలో ఉంటున్న మన ప్రభు మరి ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి మరి స్వచ్ఛంద సంస్థను, క్రైస్తవ సంస్థను, చారిటీస్ను దేవుడే మరి నడిపించి ఈ జరుగుతున్న ఈ పరిచయాలను బట్టి మన దేశంతో కూడా దీవింపబడినట్లుగా నిండు హృదయముతో నాయకులందరినీ దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచయాలను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, అలాగే సహకరిస్తున్న ప్రియులను బట్టి ఈ జరుగుతున్న పరిచయం ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా జరుగునట్లుగా, సేవకులు లేకపోవడున్నట్లుగా నిండు హృదయంతో త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సర్వఘనత మహిమా ప్రభావములు యేసయ్యకి కలుగునుగాక. మీ అందరికి వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. అందరి వందనాలు, మీ అందరి వందనాలు. శుభోదయం. ఆమేన్. ప్రియులారా, ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంత ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాము. ఏ ఒక్కరు కూడా మరి వాక్యం వినకుండా మరి కట్టేయకండి, పూర్తిగా వినండి. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ మొదటి 1, 2, 3, 4, 7 వచనాలు ఇలాగే కలిసికట్టుగా కలిసి ఉన్నాయి. కాబట్టి అందులో నేను ఒక వాక్యం చదివిస్తాను. చివరిలో 1, 2, 3వ కింద నుండి 3వ వరుస నేను చదువుతాను. ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. హల్లెలూయా. కృప పైన చదువుతాను నేను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండి పిలువబడుటను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభాన్ని చెప్పి రాయున్నది. హల్లెలూయా. ఎవరండి వీరు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డ సంఘము. ఎవరండి మీరందరూ? ఎవరండి సంఘం అంటే? ఎవరు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. పిలువబడిన మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకో చోట అంటాడు పరిశుద్ధులందరికీ వందనాలండి. మరి ఈ పరిశుద్ధత ఎలా కలిగింది? మరి దీన్నే కృప అంటారు. హల్లెలూయా. పాపులమైన మనము ఏంటండి, ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళండి. రక్షింపబడక మునుపటి రోజులకి వెళ్ళండి. అప్పట్లో నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో నీచమైన, తుచ్చమైన, పనికి మాలిన మనుషులుగా బ్రతికాం కదా ఒకప్పుడు. 98లో రక్షింపబడ్డాను నేను. అది వారికంతా ఆ సంవత్సరం అంతా ఒక నీచునిగా నీచునిగా. అప్పటి రోజులు జ్ఞాపకం వస్తే చీ ఏంటి అసలు? నిజమే కదండి మన జీవితంలో కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఏమనిపించుద్ది? అసలు నేను మనిషి పుట్టుకైనా అసలు నేను మనిషిలా ప్రవర్తించానా? నేను ప్రభు నమ్మకమునుపు, ప్రభువును అంగీకరించక ముందు నా జీవితం ఏ పాటిది? నా జీవితం ఏంటి? అసహ్యంగా నా జీవితం ఉండేది కదా, ఉంది కదా అని అనుకుంటాం కదండి. అలా భావిస్తూ ఉంటాం. నిజమే, ఒకప్పుడు జీవితం అలాంటిది మనది, అలాంటి జీవితం. కానీ పౌలు ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. యేసుక్రీస్తు ద్వారా. కృప అంటే ఏంటో తెలుసండి? కృప అంటే అడగ ముందే అనుగ్రహింపబడేది. మనము రక్షింపబడ్డాం, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులతో
మనం ఉన్నామంటే అదే కృప. హల్లెలూయా. లోకులతో ఉండకూడదు, మనం పరిశుద్ధులుగా ఉన్నాం కదండి. పరిశుద్ధులతోని, నీతిమంతులతోని, సంఘముతోని మనము ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన కృప. హల్లెలూయా. కాబట్టి ఈ కృపలోని మనము ఎప్పుడూ బలపరచబడుతూ కృపను మనం వదులుకోకూడదు. ఉదయాన్నే ఇప్పుడే మోకరించి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తూ ఉండండి. అయ్యా, నీ కృపచేతనే కదా మరి మేము పిలువబడ్డాం, నీ కృపచేతనే కదా ప్రభా మేము మరి ఈ నూతన దినాన్ని ఇలా చూడడం జరుగుతూ ఉంది అని ప్రభువుని స్తుతించండి 2 చేతులు ఎత్తి. పరిశుద్ధులుగా మనం పిలువబడుతున్నాం. పిలువబడటానికే, పరిశుద్ధులుగా ఉండటానికే మనము పిలువబడ్డాం. ఒకప్పుడు లోకులం. నిజం, ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఆ పాపిగా ఉంటున్న రోజులు జ్ఞాపకం వస్తే నిజంగా ఎంత అసహ్యమిస్తుంది కదా మన మీద మనకే. కానీ ఈ స్థితిలో మనము ఉన్నాము, ఒక నీతిగా, న్యాయంగా, పద్ధతిగా ఉన్నామంటే దేవుని కృపే కదండి. దేవునికి స్తోత్రం. అందును బట్టి ప్రభువుని స్తుతించండి. మరి దేవుని కృప ఈరోజంతా మీకు తోడై ఉండును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడా, మరి పౌలంటున్న ప్రకారముగా ఈయన ద్వారా మేము కృపను, అపోసలత్వమును పొందితిమి, కృపను పొందుకున్నాం. అలాగే ఒక పొజిషన్, ఒక విలువను కూడా మేము పొందుకున్నాం. ఈయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారే కదా, ఈయన ద్వారాని. అవును ప్రభా, మరి మేము ఈ స్థితిలో ఉన్నాం, సమాజంలో మేము విలువగా ఉన్నామంటే నీ కృపే కదా ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. నీ కృప చేత మమ్మల్ని రక్షించినందు వందనాలు తెలియజేస్తూ ఈరోజంతా ఈ వాక్యం ఉంటున్న ప్రియులకు కృపను సమృద్ధిగా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈరోజంతా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord. Praise the Lord.